అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా జిన్నారం మండలంలోని పటంచెరు నియోజకవర్గంలో ఈ యొక్క పలుగుమీది పోచమ్మ ఆలయానికి విచేసి ఉన్నాను. ఈ ఆలయంను ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క ఆలయాన్ని చూయిద్దామని మీకు ఈ ఆలయాన్ని చూపిస్తూ ఉన్నాను. ఈ పలుగుమీది పోచమ్మ తల్లి అనుగ్రహమును పొందినటువంటి వారు ఎందరో సుఖ సంతోషాలతో అనుభవించి ఆయురారోగ్యముల చేత ఐశ్వర్యమును నిండి సంతాన సౌఖ్యమును కలిగి ఇహమునందున సుఖమును అనుభవిస్తూ ఉన్నారట. చూసి వద్దాం పదండి. బొంతపల్లి కమాన్ మెదక్ రోడ్డు మీదిగా వెళుతూ ఉండగా ఎడమ భాగంలో ఈ కమాన్ ఉంటుంది. కమాన్ నుండి 1 కిలోమీటర్ లోపలికి పోగానే మనకు కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కంపెనీలు దాటగానే మనకు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఒకటి ఉంటుంది. ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయం నుండి కాస్త ముందుకు వెనగానే ఇక్కడ ఎడమ భాగమునకు జిన్నారం పోయే రోడ్డు మార్గం ఒకటి మనకు కనిపిస్తుంది. అదే ఈ జిన్నారం రోడ్డు. ఈ రోడ్డు మార్గమునందున మనం జిన్నారంనకు చేరవలసి ఉంటుంది. జిన్నారం మీదుగా మనం ఈ యాత్రను కొనసాగించాలి. ఈ జిన్నారం విలేజ్ పూర్తిగా క్రాస్ అయిపోయిన తర్వాత ఆఖరుకు ఇక్కడికి మనకు ఒకటి అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎడమ వైపునకు అనగా మనం వెళ్ళేటప్పుడు కుడివైపుకు ఈ యొక్క యాత్రను ప్రారంభించాలి. ఇక్కడనే రొయ్యపల్లి అనే విలేజ్ కూడా ఒకటి వస్తుంది. ఆ రొయ్యపల్లి విలేజ్ నుండి కాస్త ముందుకు వెళితే చాలు ఆ పలుగుమీది పోచమ్మ కమాన్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ కమాన్ మార్గం నుండి మనము లోపలికి చెరువు కట్ట మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇదియే ఆ కమాన్. ఇక్కడ వెళ్లే సమయం నందున ఎడమ భాగానికి నాగారం విలేజ్ వస్తుంది. ఈ పలుగుపోచమ్మ కమాన్ నుండి కొద్ది దూరంలోనే మనకు ఈ చెరువు కట్ట మీదుగా ప్రయాణం చేసిన ఎడల మనకు అదిగో పలుగుపోచమ్మ దర్శనమిస్తుంది. ఈరోజు ఎంతో జనాలు ఈరోజు ఎందరో ఈ ఆలయాన్ని దర్శించుకునేటందుకు గానుగా వచ్చి ఉన్నారు. ఆలయమంతా కూడా కిటకిటలాడిపోతుంది. భక్తజనుల సందోహం చేత ఆనందమైనటువంటి ఆ తల్లి ఎంతో భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ సకల సంపదలను ఇస్తూ ఆ తల్లి అనుగ్రహం చేత వచ్చినటువంటి వారందరికీ కూడా ఎన్నో శుభాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ ఆలయంలోకి ఈ క్యూ మార్గంలోనే మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ క్యూ మార్గంలో మేము ఎంతో చక్కగా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేటందుకు వెళ్ళేసరికి అమ్మవారు ఒక వద్ద ఎంతో అద్భుతం జరిగింది. అమ్మవారు మెడలో నుండి ఒక పూలమాల కిందికి జారుతుండడం చూసి ఆనందం పొందాము. ఆ అయ్యవారు మాకు ఆ పూలదండనే ప్రసాదముగా ఇచ్చి ఉన్నారు. అది స్వీకరించి మేము బయటికి వచ్చి శిఖర దర్శనమును పొందినాము. ఆ అమ్మవారి యొక్క లీల ఎంతో విశేషమైనటువంటిది. అందుకే ఆ తల్లిని, పలుగు పోచమ్మ తల్లిని, పవిత్రమైనటువంటి ఆ తల్లిని ఎందరో పూజిస్తూ ఉన్నారు. ఇక్కడనే మేకపోతులు, కోళ్ళు, అదేవిధంగా కళ్ళు సాకలు ఈ ఎల్లమ్మ గుడి దగ్గర వీరు బలి చేస్తూ ఉంటారు. ఈ కళ్ళు సాకలను సాకలుగా పోస్తూ ఆ తల్లిని సుఖ సంతోషాలను కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క భక్తులు. ఇదిగో ఎల్లమ్మ పుట్టలో నుండి వెళ్ళినట్లుగా మనకు ఎంతో సుందర రూపాన్ని దర్శనమిస్తూ ఉంది. 20 సంవత్సరముల ముందు ఇక్కడ ఒక మంగ చెట్టు కింద వెలిసి ఉన్నటువంటి ఈ అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క దర్శనార్థమై ఈ విధములుగా ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడ ముడుపులను సమర్పించి కోరినటువంటి వారు కొడుకులను ఇమ్మంటూ ఆ తల్లిని కోరుకుంటూ సంతాన పొలములను కూడా పొందుతూ ఉంటారు. నా యాత్రలో భాగంగా ఈ వీడియోలు చూసినటువంటి మీకు ఈ యాత్ర ఇవి చూడగానే ఏమనిపించిందో మీకు కామెంట్ ద్వారా నాకు తెలియచేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా ఎన్నో వీడియోలను మీకోసం చూపించేటందుకు ఎంతటి ప్రయాసానికైనా నేను ఇష్టపడతాను. కాబట్టి మీరు ఏ ఆలయాలను చూపించమంటారో అట్టి ఆలయాలను నేను చూపించేటందుకు సిద్ధంగా ఉన్నాను. కావున దయచేసి నాకు కామెంట్ ద్వారా మీరు ఈ యొక్క ఆలయాలను తెలియపరచగలరు. మీ యొక్క సంతోషమే మాకు కావలసింది. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.